హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు తెలంగాణలో మరొక జిల్లా నుంచి అయితే మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి పత్రికా ప్రకటన రావడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ యొక్క జిల్లాలో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ స్కూల్లో ఉన్నాయి, డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు 74 ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయాల కోసం అయితే దరఖాస్తులు ఆహ్వానమాట. మనకు జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కొత్తగా 74 చోట్ల ప్రీ ప్రైమరీ టీచర్స్ నథింగ్ బట్ యూకేజీ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్ తరగతులు అదేవిధంగా ప్రారంభంగా ఉన్నాయి. కాబట్టి ఇందుకోసం తాత్కాలిక ప్రాతిపదికన అయితే వీళ్ళు ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయా పోస్టులను అయితే భర్తీ చేయనున్నట్లు డిఈఓ మాధవి గారు అయితే తెలపడం జరిగింది. సో ఈ నెల మనకైతే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే అంటే పత్రికా ప్రకటన ద్వారా ఇవ్వడం జరిగింది. సో పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అయితే మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించారు. సో ఇన్స్ట్రక్టర్ కోసం అదేవిధంగా ఆయా కోసం అయితే అప్లికేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీ టీచర్కి 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదంటే టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఆయాకు వచ్చేసి 7th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి ఏజ్ కూడా 18 నుంచి 44 సంవత్సరం ఉంటే సరిపోతుంది. సో ఈ ఏజ్ విషయంలో, ఈ అప్లికేషన్ విషయంలో ఫుల్ లెంత్ వీడియో నా యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూడండి, అక్కడ క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. సో డైరెక్ట్ ఇప్పుడు ఏ జిల్లా నుంచి వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసెస్ అని ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎందుకు అప్లికేషన్ చేయాలన్నప్పుడు మీ యొక్క మండలు, మీ యొక్క జిల్లా, మీ గ్రామంలో ఉందా లేదా చూసుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకొని అయితే వీడియో అనేది స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం, మరి లేట్ చేయకుండా. సో చూద్దాం, డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. 74 ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయాల కోసం అయితే దరఖాస్తులు ఆహ్వానం. మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దాదాపు మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ యొక్క మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ టీచర్ అండ్ ఆయా ఖాళీలు అనమాట. సో విద్యా సంవత్సరం చూసుకుంటే 2026-27కి మంజూరైనటువంటి పాఠశాలల యొక్క పూర్తి జాబితా. సో చూద్దాం ఖాళీల వివరాలు చూసుకుంటే మొత్తం మంజూరైన ప్రీ ప్రైమరీ సెక్షన్లని 74. సో ప్రతి స్కూల్కి ఇద్దరు ఉంటారు కాబట్టి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ 74 మంది ఉంటారు. అదేవిధంగా ఆయాలు కూడా మనకు 74 మంది ఉంటారు. కాబట్టి మొత్తం వచ్చేసి మనకు 168 ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం మరి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి మండల్లో ఉన్నటువంటి స్కూల్లో గ్రామాలు ఏవి ఉన్నాయి, వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీ యొక్క జిల్లాలో కానీ మీ మండల వేకెన్సీస్ ఉంటే ఆ స్కూల్లో డైరెక్ట్ వెళ్ళి మీరు సంప్రదించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో చూద్దామా, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఆదిలాబాద్ రూరల్లో దాదాపు మనకు 5 ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఎంపీపీఎస్ అంకోలి, ఎంపీపీఎస్ చందా, ఎంపీపీఎస్ భీమ్సేరి, ఎంపీయూపీఎస్ జుమదాపూర్, అదేవిధంగా ఎంపీయూపీఎస్ పిప్పల్దారి. ఈ యొక్క 5 స్కూళ్ళల్లో మనకు వేకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఆదిలాబాద్ అర్బన్ చూసుకుంటే మనకు గౌట్ పిఎస్ అమిదాపుర, ఎంపీపీఎస్ సరస్వతి నగర్. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్ అర్బన్లో చూసుకుంటే ఎంపీపీఎస్ కేబీ కాలనీ, ఎంపీపీఎస్ హెచ్బీ కాలనీ, ఎంపీపీఎస్ దుర్గానగర్. వీటిలో అయితే మనకు స్కూల్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బజుర్ హత్నూర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎంపీపీఎస్ బుటాయ్, ఎంపీపీఎస్ సర్పంచ్గూడ, ఎంపీయూపీఎస్ టెంబి. ఇందులో ఈ స్కూల్లో మనకైతే వేకెన్సీస్ ఉండడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా వచ్చేసి మనకు బేలాలో చూసుకుంటే బేలా వచ్చేసి ఎంపీపీఎస్ టాంగి ఓల్డ్ అనమాట, ఎంపీయూపీఎస్ బాది, ఎంపీపీఎస్ సిర్సన్న, ఎంపీపీఎస్ అవల్పూర్. ఇక్కడ మనకైతే ఈ స్కూల్లో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ భీంపూర్లో చూసుకుంటే దాదాపు మనకు ఎంపీపీఎస్ అర్గి టీ, అదేవిధంగా ఎంపీపీఎస్ కరంజీ టీ, ఎంపీయూపీఎస్ గోమూత్రి. ఇక్కడ మనకి ఈ స్కూల్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బోత్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఎంపీపీఎస్ బాలికల బోత్ బి, అదేవిధంగా ఎంపీపీఎస్ దన్నూర్ బుజుర్గ్, ఎంపీపీఎస్ మర్లపల్లి, ఎంపీపీఎస్ బోత్ బుజుర్గ్, ఎంపీపీఎస్ కుచలాపూర్. ఈ యొక్క స్కూల్లో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి అయితే చూసుకోండి. అక్కడ ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఉన్నారో అప్లికేషన్ చేసుకోవడానికి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి 26 బోరాజ్లో చూసుకుంటే ఎంపీపీఎస్ గిమ్మాకే, ఎంపీపీఎస్ పిప్పారవాడ. ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ గాడికుగూడ, ఎంపీయూపీఎస్ లోకారి బి. అందులో అయితే మనకు స్కూల్లో వేకెన్సీస్ ఉంది. నెక్స్ట్ గుడిహత్నూర్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఎంపీయూపీఎస్ కొలహారి, ఎంపీపీఎస్ మన్నూర్ ఎస్సీ కాలనీ స్కూల్లో వేకెన్సీ ఉంది. అదేవిధంగా ఎంపీపీఎస్ గొంది. ఇక్కడ మనకైతే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ గుడిహత్నూర్ మరొకటి చూసుకుంటే ఎంపీయూపీఎస్ గుడిహత్నూర్ యూఎం. అందులో మనకు ఆ స్కూల్లో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇచ్చోడాలో చూసుకుంటే ఎంపీయూపీఎస్ కేశవపట్నం యూఎం, ఎంపీపీఎస్ అచ్చోడా యూఎం, ఎంపీయూపీఎస్ బుఖరాబీ, ఎంపీపీఎస్ బోరేగాన్. ఈ యొక్క స్కూల్లో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, ఒకసారి చూసుకోండి.
అదేవిధంగా మరొకటి చూసుకుంటే మనకు 37 ఇచ్చోడ వచ్చేసి మనకి ఇక్కడ ఎంపీపీఎస్ ముకరాఖే ఈ స్కూల్లో కూడా వేకెన్సీ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంద్రవెల్లిలో చూసుకుంటే దాదాపు మనకు వచ్చేసి ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ ఇంద్రవెల్లి, ఎంపీపీఎస్ ఇంద్రవెల్లి బి, ఎంపీపీఎస్ ధనోరా బి టీఎం, ఎంపీయూపీఎస్ యుమాయకుంట, ఎంపీపీఎస్ అందునాయక్ తండా ఈ యొక్క స్కూల్లో మనకైతే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి మహిళా అభ్యర్థులు. అదేవిధంగా 43 జైనాథ్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎంపీపీఎస్ జైనాథ్, ఎంపీపీఎస్ కరంజీ కే, ఎంపీపీఎస్ కోత, ఎంపీపీఎస్ నీరాల టీఎం. నెక్స్ట్ చూసుకుంటే మావాలలో చూసుకుంటే ఎంపీపీఎస్ మావాల 1, ఎంపీయూపీఎస్ బట్టి సవల్గాన్. నెక్స్ట్ చూసుకుంటే ఎంపీపీఎస్ దాజీనగర్. నార్నోల్ చూసుకుంటే నార్నోల్లో దాదాపు మనకు ఎంపీపీఎస్ నార్నోల్, ఎంపీపీఎస్ తాడి హడప్నూర్ ఎస్సీ అక్కడ మనకైతే వేకెన్సీస్ ఉండడం జరిగింది. తాడి హడప్నూర్ ఎస్సీ అక్కడ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. స్కూల్ చూసుకోండి, అదేవిధంగా పేరు కూడా చూసుకోండి. నెక్స్ట్ 52 చూసుకుంటే నార్నోల్లో మరొకటి ఎంపీపీఎస్ నార్నోల్ యూఎం, ఎంపీపీఎస్ నార్నోల్ ఎస్సీ ఈ యొక్క స్కూల్లో వేకెన్సీ చూడడం జరిగింది. సో నెక్స్ట్ నేరడిగొండలో చూసుకుంటే ఎంపీపీఎస్ వద్దూర్, ఎంపీయూపీఎస్ బుగ్గారం బి, ఎంపీపీఎస్ నేరడిగొండ, ఎంపీయూపీఎస్ తర్నం కే ఈ యొక్క స్కూల్లో వేకెన్సీస్ ఉండడం జరిగింది చూసుకోండి. నెక్స్ట్ సాత్నాల చూసుకుంటే ఎంపీపీఎస్ సైద్పూర్, ఎంపీయూపీఎస్ రామాయ్, ఎంపీయూపీఎస్ జమిని ఈ యొక్క స్కూల్లో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ సిరిగొండలో చూసుకుంటే ఎంపీయూపీఎస్ సిరిగొండ యుఎం, ఎంపీయూపీఎస్ సోన్పల్లె ఈ యొక్క స్కూల్లో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ 63 చూసుకుంటే సిరిగొండలో మరొక ఎంపీపీఎస్ రిమ్మిలో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి స్కూల్లో. నెక్స్ట్ ఎంపీపీఎస్ రాంపూర్ బి ఈ స్కూల్లో కూడా వేకెన్సీస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సోనాలా చూసుకుంటే ఎంపీపీఎస్ సోనాలా, ఎంపీపీఎస్ బంజారాతండా స్కూల్లో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు సోనాలా ఎంపీపీఎస్ సూర్యానగర్లో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు తలమడుగులో చూసుకుంటే ఎంపీపీఎస్ కుచలాపూర్, ఎంపీపీఎస్ తలమడుగు, ఎంపీయూపీఎస్ రుయడి, ఎంపీపీఎస్ ఇమ్డామ్, అదేవిధంగా ఎంపీపీఎస్ పల్లె బి ఈ యొక్క స్కూల్లో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే తాంసీలో చూసుకుంటే ఎంపీపీఎస్ కప్పర్లా, ఎంపీపీఎస్ తాంసీ బి ఈ యొక్క స్కూల్లో నేను చెప్పినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క మండలు, అదేవిధంగా ఆ యొక్క ఊరు, అదేవిధంగా స్కూల్ నేమ్ కూడా ఇచ్చాను కాబట్టి ఈ యొక్క స్కూల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. మీకు నియర్ బై ఉన్నటువంటి జిల్లా, అదేవిధంగా మండల్ ఏది ఉంది, మండల్లో మీ విలేజ్ దగ్గర ఏది ఉన్నాయో చూసుకొని అప్లికేషన్ చేయండి. మీ మండల్లో ఎక్కడైనా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. ఫస్ట్ అక్కడైతే మీకున్న లోకాలిటీని బట్టి ప్రిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ మెరిట్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు కాబట్టి చూసుకోండి. మనకు ఓవరాల్గా చూసుకుంటే ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే 74 స్కూళ్ళల్లో మనకు దాదాపు 74 ఆయాలు, 74 ప్రీ ప్రైమరీ టీచర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. సో తొందరగా అప్లికేషన్ చేసుకోండి ఉమెన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే. సో దీనికి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 8/6/2026 తేదీలోపు మీరు అప్లికేషన్ చేయాలి, సాయంత్రం 4 గంటల లోపు, ఓకేనా. సో మిస్ అవ్వదు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటే డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. క్విక్ అప్డేట్స్ అయితే అక్కడ నుంచి రావడం జరుగుతుంది. చాలా మంది మన కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి కామెంట్కి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం లేదు కాబట్టి అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఇమీడియట్లీ అప్డేట్ అయితే దొరకడం జరుగుతుంది. సో ఈ రోజు అయితే మనం ఈ జిల్లా నుంచి అయితే వచ్చినటువంటి వేకెన్సీ లిస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా. సో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, హైప్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా హైప్ చేయడం వల్ల మరికొంతమంది సజెస్ట్ అవుతుంది ఈ వీడియో. సో అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.